విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమ దీప్తివి. పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమ దీప్తివి. సిలువ మరణం పొందునంతగా నీవే తగ్గించుకొంటివి, సిలువ మరణం పొందునంతగా నీవే తగ్గించుకొంటివి. రక్షణకు కారకుడవైతివి, రక్షణకు కారకుడవైతివి, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. ఓ మనసా నా మనసా, నా మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, నా మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, నా మనసా నా మనసా. శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఓ మనసా నా మనసా, నా మనసా నా మనసా. ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగి ఉంటివా, ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగి ఉంటివా, విరిగి విరిగి హృదయ పలకం ముక్కలు ముక్కలుగా, విరిగి విరిగి హృదయ
పల్లకం ముక్కలు ముక్కలుగా కరిగిపోయావా కడలి తరంగంలా కరిగిపోయావా కడలి తరంగంలా జరిగిపోయావా క్రీస్తుకి దూరంగా జరిగిపోయావా క్రీస్తుకి దూరంగా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు తెర చూపించి ప్రేమ చూపించి నిన్ను చిక్కించాడు తెర చూపించి ప్రేమ చూపించి నిన్ను చిక్కించాడు చివరకు నిన్ను బానిస చేసి చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో కను నవ్వుకున్నాడు విజయ గర్వముతో కను నవ్వుకున్నాడు ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా శాంతి సమాధానం మనసుకి ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే శాంతి సమాధానం మనసుకి ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే ఆయన గణనామం ఆరాధించుమా ఆయన గణనామం ఆరాధించుమా ఆయన మేలను మరువకు మనసా ఆయన మేలను మరువకు మనసా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా శోధనలో పడి వేదనతో ఉన్నావా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా ఓ మనసా నా మనసా నా మనసా నా మనసా యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామము కీర్తించుడి అది మనోహరము ప్రియ దేవుని సంగమా మనందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి కీర్తన పితృపుత్ర
శుద్ధాత్మను పాట పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన ప్రేమతో 2025వ సంవత్సరం జనవరి ప్రారంభ దినము నుండి నాయనా ఈ చివరి మాసములో 2వ పరిశుద్ధ దినమందు నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. గడిచిన దినములన్నిట మేము భారముతో ప్రయాసముతో మా జీవితములను గడిపినప్పుడు ఆ భారమును ప్రయాసమును తేలిక చేసి నా తండ్రి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఆనంద సమృద్ధిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు గత రాత్రి మమ్మను నీ రెక్కల జన దాచిపెట్టి ఒక నూతనమైన ఉదయాన్ని మేము చూడడానికి, ఆ నూతన ఉదయ కాలములో పరిశుద్ధ నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయనా ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. ప్రతి పాటలోనూ నీ నామము ఘనపరచబడిందని మేము వింటున్నాము, సన్నతిస్తున్నాం. నాయనా ఇదిగో తదుపరి ఆరోగ్యం జరుగుతున్న సమయంలో మీరు మాతో ఉండండి. మీ ఆత్మని ఇక్కడ సంచరింపజేసి నడిపించండి. వాక్య పట్టణంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమం అంతా కూడా మీరు మాతో ఉండండి. నా తండ్రి చేరవచ్చిన బిడ్డలను పేరు పేరు వరుసను మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను. మీ పరిశుద్ధమైన హస్తములతో బిడ్డలను మీరు ఎత్తి పట్టుకుని నడిపించండి. రావలసిన బిడ్డలను సకాలంలో రావడానికి సహాయం అనుగ్రహించండి. వాతావరణ విద్యుత్తును కూడా నాయనా మీరు అనుకూలపరచి ఈ ఆరాధన క్రమముగాను మర్యాదగాను ప్రారంభం నుండి చివరి వరకు జరగడానికి కృప చూపించి తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య నిల్చోండి. 99వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 99వ సంకీర్తన ప్రారంభం నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి.
ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించురి. చివరి చరణం కలిసి చదువుదాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీదుట సాగిలపడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. పిల్లరా, మనమందరం తెరిచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 116వ పాట, రారే చూతము రాజసుతుడి రేయి చరణమాయను పాట పాడుతూ మొదటి పల్లవి తర్వాత 3 చరణాలు పాడదాం. గమనించాలని మనం చేస్తున్నాను. మరి పాటలు పక్కన టీవీలో డిస్ప్లే అవుతుంది, చూడండి. దాన్ని అనుసరించి మనం అందరం కూడా ఈ పాటను మనం పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 116వ పాట, పల్లవి మొదటి 4 చరణాలు పాడదాం. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను, రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాచితంబగు తేజమదిగో, రాచితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. దూతగణములన్ తేరి చూడరే, దైవవాకులన్ తెల్పగా. దూతగణములన్ తేరి చూడరే, దైవవాకులన్ తెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. కల్ల కాదిది కలయు కాదిది, గొల్లబోయల దర్శనం. కల్ల కాదిది కలయు కాదిది, గొల్లబోయల దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి. తారగాన్సరే త్వరగరారే, తారగాన్సరే త్వరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల, బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నాదుడు, నేలగల్గిన నాదుడు. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. యోధవంశము నుద్ధరింపద, వీదుపురమున నుద్భవించే. యోధవంశము నుద్ధరింపద, వీదుపురమున సదమలంబగు మదిని కొల్చిన, సదమలంబగు మదిని కొల్చిన. సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు
రాజ్యములకు సార్వభౌముడు రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయెను రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయెను. దయచేసి దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి ఈ నెలలో అనగా సంవత్సరము చివరి నెలలో 2వ పరిశుద్ధ దినమందు ఇటు రీతిగా ఆయన పాద సముఖములో నివసించగలిగేటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం గల భాగాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని మరి ప్రియులు శ్రీమతి సువర్ణ కుమారి బెహర గారు చదివి వినిపిస్తారు. తదుపరి పాస్టమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఈ దినమున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన రాజా, నిత్య నివాసమైన తండ్రి, నీ పరిశునామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను పెట్టి, నీ ప్రేమను పెట్టి నాయన, నీ సజీవుల మరణ రెక్కల కింద మమ్మల్ని అందరిని కాచి కాపాడి ప్రభా మమ్మల్ని ఎంతగానో నడిపించిన విధానం పెట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన నా తండ్రి, నీ కృప, నీ ప్రేమ, వాత్సల్యత ప్రభా మా పట్ల చూపించిన విధానం పెట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన సంవత్సరం అంతా కాచి కాపాడి సంవత్సరంలో ప్రభా సెకండ్ నాయన పునాదిన రోజు నీ సన్నిధిలో ఆరాధించుటకు, నీ నామాన్ని కనపరచుటకు ప్రభా నువ్వు మాకు ఇచ్చిన అవకాశం పెట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఇప్పటి వరకు వాక్యం ద్వారా పాటల ద్వారా నీ నామాన్ని కనపరచం దేవానికి స్తోత్రాలు. ఇక మీదట జరగపోయిన కార్యక్రమం అంతట్లో నీ కాపుతాలు దయచేయండి. నాయన నీ కాపుతాల, నీ ప్రేమ, నీ భద్రత ఉంచండి దేవానికి వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, రానని బిడ్డలను ప్రభా సకాలానికి రావటానికి నీ కృప చూపించండి. యేసయ్య నీకు స్తోత్రాలు నా తండ్రి, నా ప్రభువా నీకు స్తోత్రాలు. సహాయం చేయండి నా తండ్రి. ఇదిగో నాయన వాక్యం అందించుండగా నీ సేవకులను ప్రభా ఏడంతా ఆత్మశక్తితో అభిషేకించి నాయన కావలసిన ఆత్మాను అందించుండగా ప్రభా మేము ఈయన్ని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి, మా యొక్క శరీరాలను, మా యొక్క హృదయాలను సరిచేసుకోవటానికి సహాయం చేయండి దేవానికి వందనాలు. ఇదిగో ప్రభు వచ్చిన బిడ్డలను దీవించండి, రానున్న బిడ్డలను సకాలానికి రావటానికి నీ కృప చూపించండి ప్రభానికి వందనాలు. ఎవరెవరైతే నాయన ఆలస్యంగా ఉన్నారో ప్రభా వారందరినీ నీ కృపతో, నీ ప్రేమతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలు. నాయన చిన్న బిడ్డలను దీవించండి, నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు. ఈ దేశంలో ఉన్న నా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కాపుదలు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. నీ ప్రేమ వాత్సల్యతతో అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా దేవా నీ నామాన్ని ప్రభా స్తుతించేవారుగా, నీ నామాన్ని కనపరిచే వరకు మా బిడ్డలను ప్రభా దినదినము నూతనపరచండి, బలపరచండి దేవానికి స్తోత్రాలు. ఈ సమయమందు అనేక ప్రాంతంలో ప్రభా నీ యొక్క ప్రభా నా తండ్రి ఆరాధన జరుగుతుండగా ప్రభా నీ కాపుదలు దయచేయండి. ప్రతి సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు. అయ్యా సేవకులను కుటుంబాలను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, మీరేనైనా బలపరిచి నడిపించండి దేవానికి స్తోత్రాలు. నా దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం దేవా,
దినదినము నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు. జీవం గల రాజా, జీవం గల తండ్రి, నీకు వందనాలు అయ్యా. ప్రయాణం చేస్తున్న బిడ్డలకు నాయన నీ కాపుదల ఉంచండి. చదువుకున్న బిడ్డలకు జ్ఞానంలో నడిపించండి ప్రభా. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను ప్రభు రాకపోకలు ఎందు నాయన నడిపించండి దేవా. నాయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రభా. ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు. నడిపించి నిలబెట్టుకున్న విధానం పెట్టి నీకు వందనాలు యేసయ్యానికి స్తోత్రాలు. నిజంగా నా తండ్రి, ఈ దినము ఈ క్షణము నాయన ఈ సన్నిధిలో ఇలా జీవిస్తున్నామంటే కేవలం నీ కృపే ప్రభా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే మేము జీవించలేము యేసయ్య. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. మా సంఘంలో బిడ్డలు నీ సన్నిధిలో మొర పెడుతున్నారు ప్రభా. ప్రతి మొరని వినండి, అంగీకరించి నాయన సమయములకి ప్రభా ఏది అవసరమో నాయన ప్రతి బిడ్డకి నాయన నా తండ్రి తీర్చండి నాయన. నీకు వందనాలు నా తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు తప్ప మేము ఏమి నాయన ఇచ్చి నాయన ఏమి స్తుతించలేము. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం దేవా. మీరే నాయన మమ్మల్ని నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నీకే మహిమను నాయన చెల్లిస్తున్నాం తండ్రి. నీదిగో ప్రభా ఈ క్రిస్మస్ నెలంతి మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కాపుదల దయచేయండి ప్రభా. అనేక ప్రాంతాలకి నాయన క్రిస్మస్కి వెలుచుండగా ప్రభా కాపుదలు దయచేయండి. రాకపోకలు అందరినీ కృప తోడుగుంచండి ప్రభా. నాయన ప్రభు యేసయ్య భయంకరమైన పరిస్థితి. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సువర్ణ కుమారి బెహ్రా గారు, అదేవిధంగా ప్రార్థనలో నడిపించిన పాస్టర్ గారు, ఇరువురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో మనందరికీ వచ్చిన పాట కలిసి పాడదాం. సంతోషకరమగు వర్తమానము పంచుదు పోదాం సర్వలోకము. మరి నా వెనక టీవీలో డిస్ప్లే అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా చూసి పాడదాం. మరి గడిచిన దినాల్లో మనం పాడాము సంతోషకర వర్తమానం కనుక సంతోషకరమైన పాటను సంతోషంగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ స్తుతి ఆరాధనలో పాలిభాసులు అవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి చేద్దాం. మందలు కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయేను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయేను. పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరూ చెప్తాం. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. మనం చెప్తాం. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. తూర్పు దేశపు జ్ఞానులకు కీర్తి దర్శన భాగ్యమైంది. మరి రోజు ఏ యోగ్యత లేని మనకు కూడా తండ్రి దేవుడు తన కుమారుడి దర్శనాన్ని మనం గ్రహించాడు.
శ్రీమంతులు లేదు, సామంతులు ఎవరైనా సరే అందరి కొరకు ఆయన జన్మించారు. చప్పట్లు కొడుతూ తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. శ్రీమంతులైన సామంతులైన, శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు అందరూ చెప్తాం. పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. యోదయాలోని చిన్న గ్రామమైనటువంటి ఆ చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమైంది. చెప్తామా? యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయెను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయెను. చిన్నవారైనా గొప్పవారైనా, చిన్నవారైనా అందరూ చెప్తే మాట. గొప్పవారైనా అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతం, మళ్ళా చెప్దాం. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకర అందరూ చెప్దాం. వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. చెప్పాలందరూ. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. చెప్తాం. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకునండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతంగా రెండవ పరిశుద్ధ దినములో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మరి వాక్య సందేశం వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. చేయబడిన స్తుతి ఆరాధన నిమిత్తమై, తిరిగి వినబోతున్న వాక్య సందేశం నిమిత్తమై మన సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు మనలను ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. కృపయ కనికరగల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రములు ఆయన ప్రభా. ఈ యొక్క నెలలో ప్రభా మరొక ఆదివారం మీరు దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ప్రభా మేము నిజమే ప్రభా స్తుతి యాగం చేసి ఉన్నా ప్రభా. మరి యొక్క స్థుతిలో ప్రభా నిజమే ప్రభా యొక్క డిసెంబర్ నెలలో సందడి చేద్దాం అంటూ ప్రభా మేమందరం కూడా మరి హృదయాంతరంగంలో నుంచి ప్రభా ఆ సంతోషాన్ని మేము అనుభవించడమే కాకుండా ఇతరులకు ఆ యొక్క సంతోషాన్ని అనుభవించే కృప దయచేసినట్లుగా మమ్మల్ని మా సంఘాన్ని నడిపించమని అడుగుతూ ఉన్నాము నాయన. ఎవరెవరైతే ఆయా ప్రదేశాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభా ఒక శుభవర్తమానాన్ని మేము తెలియజేసే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగా ప్రభా డిసెంబర్ నెలలో ఎన్నో దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక క్రిస్మస్లు జరుగుతూ ఉంటుండగా ప్రతి దగ్గర మీరు ఉండమని నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఎంతో ఘనంగా ప్రభా క్రిస్మస్ చేయాలని ఆశపడుతున్నటువంటి బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. ఇదిగా ప్రభా మా సంఘం కూడా వచ్చే ఆదివారం ప్రభా ఆ యొక్క సెమీ క్రిస్మస్ చేస్తూ ఉంటాడుగా ప్రభా దాంట్లో ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. కేవలం ప్రభా మీ యొక్క నామాన్ని ఇతరులకు చాటి చెప్పే భాగ్యం మరి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి బలహీనతలు లేకుండా మేమందరం కూడా కలిసికట్టుగా సంతోషంతో ఆ యొక్క సందడి ప్రభా కొరసవాడ కాగువాడకే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభా మరి అది తెలియజేసినట్టుగా వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసే భాగ్యం దయచేసి విధానం బట్టి వందనాలు ప్రభా. అదే ప్రభా మరి ఈ యొక్క రోజు ప్రభా మరి మెసేజ్ చేయబోతున్న పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఏ వర్తమానం అయితే పాస్టర్ గారి ద్వారా మేము వినబోతున్నామో ఆ వర్తమానం ప్రభా మాకు హృదయ అంతరంగములకు తగిలి అట్టి రీతిగా మేమందరూ కూడా నడిచే భాగ్యం దయచేయమని ప్రభా. ఎన్నో కార్యక్రమాలు మా సంఘంలో ఉన్నాయి ప్రభా, అవన్నిటి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సాక్ష్యాలు చెప్పే బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. దీవించమని, ఎన్నో సాక్ష్యాలు వారి ద్వారా వచ్చేలాగా సహాయం దయచేయమని మా ప్రభువుని ప్రియమైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిమాలు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ డిసెంబర్ మాసంలో అనగా క్రిస్మస్ మాసంలో రెండవ పరిశుద్ధ దినమందు ఇటు రీతిగా మనందరినీ కూడా
ఆయన పరిశుద్ధ సన్నిధానములో జ్ఞాపకము చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం గల భాగం మన మధ్యలో చదవబడింది, మనం విన్నాం. గడిచిన ఎన్నో సార్లు బహుశా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసే ఉంటాం. అయినప్పటికీ మరొకసారి దేవుని కృపను బట్టి ఈ భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన నాటి నుండి నేటి వరకు కూడా క్రైస్తవ సమాజం సుమారుగా 2024 క్రిస్మస్లు జరుపుకుంది. క్రీస్తు జన్మించిన నాటి నుండే క్రిస్మస్ అని అనేక మంది చెప్తూ ఉంటారు. నేను మరలా చెప్తున్నాను, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారో అప్పటి నుండే క్రిస్మస్ ఉంది అని చాలామంది లెక్క కట్టుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది మాట ఏంటంటే, క్రీస్తు పూర్వం కూడా క్రిస్మస్ అనేది ఉంది. ఏమంటే ఆ విషయాన్ని చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. క్రీస్తు పూర్వము ఏమండి, క్రీస్తు పూర్వం క్రిస్మస్ ఏంటండి, అప్పుడు ఎవరు చేశారండి, కేవలము నూతన నిబంధనలు మాత్రమే కదా క్రిస్మస్ ఉంది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి క్రైస్తవులు లేకపోలేదు. నిజమే, క్రీస్తు పూర్వమే ప్రాచీన భక్తులు, అభిషిక్తులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం గురించి ప్రచురించారు, ప్రవచించారు, ప్రకటించారు కూడా. ఏమండి, ఈరోజు ఆయన జననమును లేక క్రీస్తు ప్రభు వారి యొక్క జయంతిని మనము కన్నుల పండుగగా ఏమండి చాలా వైభవంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. కానీ మనకంటే ముందే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఏమండి ఆ రాజులు క్రిస్మస్ ఛాయలను అనుభవించిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దర్శనపూర్వకంగా వారు కన్యకను చూశారు, ఆమెకు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు, తమ ఆధ్యాత్మిక నేత్రాలతో చూచి ఆనందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారి యొక్క జన్మనే కాదు కానీ ఆయన సిలువను వారు చూశారు, కల్వరి పునరుద్ధానాన్ని వారు కూడా చూశారు. ఈరోజు పిల్లలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ముందే బయలుపరిచాడు, ఆ తర్వాతనే మనకు బయలుపరిచాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అందుకే పాత నిబంధనలో కూడా క్రిస్మస్ ఉంది అనే విషయాన్ని మనం విశ్వసించాలి. ఈ విషయం అంతటికి కూడా ఆ విషయాన్ని చాటి చెప్పాలి. చూడండి, అసలు పాత నిబంధనల క్రిస్మస్ ఏంటండి చూద్దాం. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం, చదవండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును వైరము కలుగు చేసిన. రైట్, చాలండి. చూడండి, అనాది కాలములో దేవుడు తన స్వరూపము చొప్పున తన పోలికలో మనిషిని చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? అయ్యా, నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఆ ఆజ్ఞను మీరేమాత్రం కూడా మీరొద్దు, మీరితే ఆ రోజే మీరు చనిపోతారని చెప్పాడు. అయితే అపవాది యుక్తి గలవాడు కనుక తన యుక్తంతటిని కూడా ఉపయోగించి మోసం చేశాడు. మోసం చేసినప్పుడు మనం చదివిన ఈ మాటను మనం గమనించినప్పుడు చూస్తే దేవుడు సర్పంతో చెప్తున్నాడు. ఏమని? నీకును స్త్రీకిని నీ సంతానముకును స్త్రీ సంతానమునకును వైరం కలుగజేస్తాను. చూడండి ఇక్కడ, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమేతో గమనించాలి. అని ఎందుకు మాటలంటే, ఆనాడే పాపముల పడిన మానవునికి
రక్షకుడైన క్రీస్తుని గురించినటువంటి మొదటి వాగ్దానం అది. ఆయన స్త్రీకి జన్మిస్తాడు, లేక కన్యకకు జన్మిస్తాడు. ఈరోజు పిల్లరా, ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మములో పురుషుడు మాట ఏమాత్రం కూడా కనబడలేదు. క్రీస్తు ప్రభువారు కన్యకు జన్మించినటువంటి సంగతిని చూస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ యందు పుట్టాడు అని చెప్పి గలతీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంది. ఏమని అంటే, ఒకసారి మాట చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట అక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనమంతా కూడా స్త్రీ సంతానం. మనమంతా కూడా స్త్రీ సంతానం అని నేను వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన ఈ లోకానికి అవతారమూర్తి అని నేను వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మత్తయి భక్తుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా రాశాడు. చూడండి, మరియా యేసు ప్రభు వారికి తల్లి. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది. జాతి గమనించాలన్న మాటలు. పాత నిబంధనలో ఎందుకు క్రిస్మస్ ఉందనంటే, దేవుడు ఆనాడే సర్పం చెప్పాడు, స్త్రీకి నీకు వైరం కలుగుతుంది, ఏమండి, నీవు దాన్ని కరుస్తావు, అది నిన్ను మడిమితో తొక్కుతుంది అని. చూడండి, స్త్రీ సంతానముగా ప్రభువారు జన్మిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించిందా మనం ఎప్పుడు కూడా వింటున్నాం. పరిశుద్ధాత్మ కార్యం అది. అయితే యేసు ప్రభు వారికి తండ్రి గాఢం గల ఉద్దేశం ఏంటి? చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం ఆలోచించాం. మరియ గర్భం ధరించింది, యేసయ్యకు తల్లిగా అయింది. మరి యోసేపు సంగతి ఏంటి? యోసేపు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు వారికి ఎలా తండ్రి అయ్యాడు అని అంటే, ఏమండి, కారణము యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు వంశపు వాడు అని నిరూపించడానికి, యోధా గోత్రపాడు నిరూపించడానికే యోసేపు క్రీస్తు ప్రభు వారికి తండ్రిగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది దాని యొక్క మర్మం. గమనించండి, ఆదాము నుండి దావీదు, దావీదు నుండి యోసేపు, యోసేపు నుండి యేసుక్రీస్తు ప్రభు వారు, ఇలాగ తరతరాలు. ఆ తర్వాతనే ఏమండి నేటి క్రైస్తవ యుగంలో ప్రభువారి యొక్క జన్మదినాన్ని మనం అందరం కూడా సంతోషంగా జరుపుకుంటున్నాం. చూడండి, నేను ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు ఆదామును శపించాడా, భూమిని శపించాడా? చూడండి ఒకసారి ఆ మాట. దేవుడు చెప్పిన మాట మనం చూడండి ఒకసారి. తండ్రి అయినటువంటి దేవుడు ఏదైనా వనంలో ఆదాముతో చెప్పిన మాట మనం అప్పుడు చూద్దాం. నీ భర్తని నిన్ను శాసించును. ఆదాము, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫల వృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోని నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించుచు. చాలాసార్లు ఈ విషయాన్ని మనం అపార్థం చేసుకుంటాం. దేవుడు ఆదామును శపించాడు, దేవుడు ఆదామును శపించాడు. చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు, ఆదాము నీ నిమిత్తము నేల శపించుకోండి. గమనించాలి పిల్లలు, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆదామును శపించలేదు. ఎందుకు శపించలేదు? ఆదాము పాపం చేశాడు కదా, దేవుని మాట ధిక్కరించాడు కదా, దేవుని ఆజ్ఞను తృణీకరించాడు కదా. మరెందుకు శపించలేదు? ఆదాముకు బదులుగా భూమిని దేవుడు ఎందుకు శపించాడు? కారణం ఏంటంటే, ఆదామును శపించబోయేసరికి, ఆదామును శపించాలన్న ఆలోచన వచ్చినప్పటికీ ఆదాములో దేవునికి దావీదు కనిపించాడు. గమనించాలి ఈ మాట. ఆదాములో దేవునికి దావీదు కనిపించాడు. దావీదు వంశములో రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు కనిపించాడు కనుకనే ఆదామును శపించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఒకవేళ ఆదామును శపించి ఉంటే, ఆనాడు ఆదామే లేకుంటే ఈరోజు ఈ రక్షణ ప్రణాళిక అంతా కూడా భంగమయ్యేది ఏమాత్రం కూడా ఉండేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే
దేవుడు ఆదామును ఎందుకు శపించలేదయ్యా అని అంటే మీరు చెప్పాలి, ఆదామును దేవుడు శపించబోయే లోపు ఆదాములో దేవునికి ఎవరు కనిపించారని చెప్పాలా? దావీదు కనిపించాడు. దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాడు కనుక ఆయన ద్వారానే రక్షణ ప్రణాళిక ఉంది కనుక ఆదామును దేవుడు శపించలేదు, ఆదాముకు బదులుగా భూమిని శపించిన విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఆనాడు ఆదాము శపించబడి ఉంటే ఈరోజు మనం ఈ క్రిస్మస్ అనేది మనము జరిపించుకునే వాళ్ళం కదా. అందుకే దేవుడు ఆదాముకు బదులు భూమిని శపించాడు. ఇది మొదటిగా ఆది కాండంలో ఉన్నటువంటి క్రిస్మస్ ఆరాధన. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక రెండవ చూద్దాం. యెషయా గ్రంథము చదవబడిన వాక్య భాగములు 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టింది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రవచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నెరవేరింది. అది గమనించాలి. సుమారుగా క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనము 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారి ద్వారా నెరవేరింది. ఆ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం చూస్తాం. యెషయా ద్వారా దేవుడి ఇచ్చిన ప్రవచనాలకు వాగ్దానము 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసేటట్టు అది ఎప్పటికైనా నెరవేరాల్సిందే. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. గమనించాలి ఇక్కడ. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే 700 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనము 700 సంవత్సరాల తర్వాతే నెరవేరింది. అంటే మలాకి నుండి మత్తయికి సుమారుగా 400 సంవత్సరాల చీకటి కాలం అదంతా. ఆ చీకటి కాలం తొలగించడానికి 700 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రవచనము క్రీస్తు ద్వారా నెరవేరిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మానవాతీతమైనటువంటి అద్భుత సంభవానికి ఈ వచనము ఆశ్చర్యకరమైనటువంటి ప్రవచనము, భవిష్యత్తు వాక్కు కూడా. కనుక ఈ భవిష్యత్తు వాక్యే నేడు అనేక మందిని క్రీస్తు దగ్గరకు నడిపించింది. ఆయన రక్షణ సిలువలో అందరికీ అనుగ్రహించింది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, కన్యకకు మరి సంతానం ఒక సూచనగా చెప్పబడింది. దేవుని నుండి వచ్చిన సూచన ఏదైనా సరే, దేవుని నుండి వచ్చినటువంటి వాగ్దానం ఏదైనా సరే నిజంగా ఒక ప్రత్యేకమైనది మరియు అసాధారణమైనది కూడా. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నుండి వచ్చిన సూచన ఏదైనా సరే నిజంగా ప్రత్యేకమైనది, అసాధారణమైనది, మానవాతీతమైనది. అంటే మానవుల యొక్క ఆలోచనకు అందనటువంటి తన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చదువుదాం, చూడండి ఆ మాటలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనం చదువుదాం. కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. యేసు అని పేరు పెడతావు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంచుంది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. చూడండి, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా, ఎవరా ప్రవక్త అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. గమనించండి, ఈ మాట మత్తయి సువార్తలో సుమారుగా 13 సార్లు రాశాడు భక్తుడు మత్తయి. గమనించాలి. కారణం ఏంటంటే దేవుని వాగ్దానము భవిష్యత్తు వాక్కులో తన ప్రజలందరినీ కూడా రక్షణ ప్రణాళికలో నడిపించాలి. అదిగా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, భూమి మీద ఏ ఒక్కరు నశించడం దేవుని యొక్క చిత్తమో కాదు. ఎవరు కూడా నశించిపోకూడదు. ఎవరు కూడా. అపోస్తుల కార్యక్రమంలో ఒక మాట ఉంటుంది. ఏంటన్న మాట అంటే, ఆ అజ్ఞాన కాలం ముందు ఆ మాట ఉంటుంది. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని నిశ్చయించిన వాడే ఆయన రావడానికంటండి ఆలస్యం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాల్లో కొంతమంది అంటారు, ఏమండి ఎప్పుడో చెప్పారు కదా ప్రభు వస్తాడు ఇంకా రాలేదేంటండి కదా. ఆయన రాకడ వస్తే భూమి మీద ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది చాలా స్పష్టంగా. అందుకొరకే అంతటా అందరూ మారు మనసు పొందాలనేటువంటి ఒక ఆశతో ఆయన ఎదురు చూస్తూ తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మరి ఈరోజు ఆలస్యాన్ని మనం నిర్లక్ష్యంగా ఎంచితే నష్టపోయేది మనమే. గమనించాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, చాలా సందర్భంలో జ్ఞాపకం చేసిన, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని సన్నిధి అంటే మనకున్న నిర్లక్ష్యము చాలా ఎక్కువ. మీరేమైనా అనుకోండి, వాస్తవానికి సమయానికి మనం ఏం చేస్తాం, ముగింపు ప్రార్థనలో వెళ్ళిపోతూ ఉంటాం. అని ఎందుకు మరి అంత నిర్లక్ష్యం మీకు సంఘం అంటే, లేక దేవుని సన్నిధి అని అంటే? ఏమండి, దేవుడు 2025 సంవత్సరాలు నిన్నెంతగానో భద్రపరిచి తన కాపుత నడిపిస్తున్నప్పుడు ఇంకా 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 దేవుడు కృప చూపిస్తుంటే, ఆ కృపను నిరర్ధకం చేసే దిశగా ఎందుకు అడుగులు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పౌలు అంటాడు, దేవుడు నా ఎడల చూపించిన కృపను నిరర్ధకము చేయను అంటాడు. మరి మనం ఎందుకు చేస్తున్నాం అనేది మీ ఆలోచన విడిచిపెట్టేస్తున్నా. రైట్, ఇక చూడండి, నూతన నిబంధనలో పాత నిబంధన అనేది ఇమిడి ఉంది, అదేవిధంగా పాత నిబంధనలో నూతన నిబంధన ఇమిడి ఉంది. అందుకే ప్రభు వచ్చిన మాట అన్నాడు ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదు. ఒకవేళ ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ప్రక్కన పెట్టేస్తే పాత నిబంధన పూర్తిగా మరుగైపోయేది. కనుక ప్రభు అలా చేయలే. ఎందుకంటే 700 సంవత్సరాల క్రితము ప్రవచనాలు చెప్పినట్టు ప్రవక్తలందరి యొక్క వాయువు నెరవేరాలని చెప్పి దాన్ని అనుసరిస్తూ ఒక నూతన నిబంధన కాలంలో మనుషులందరూ కూడా ఒక నూతన ఉత్తేజం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ అన్ని విషయాలను బట్టి చూస్తే ఏమండి, పాత నిబంధనలో క్రిస్మస్ ఉంది అనేటువంటి సత్యాన్ని ప్రవక్త యెషయా క్రీస్తు పూర్వమే క్రిస్మస్ చూడగలిగాడనే విషయం కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి సుమారుగా 29 పవిత్రమైన ప్రవచనాల్లో మత్తయి భక్తుడు ఎత్తి రాశాడు. గమనించాలి, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. యెషయా భక్తుడు రాసినటువంటి లేక పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏ ప్రవచనాలు అంటే, క్రీస్తు ప్రభు వారి కొరకైనటువంటి 29 పరిశుద్ధమైన ప్రవచనాలను భక్తుడైనటువంటి మత్తయి మరలా తన సువార్తలో 700 సంవత్సరాల తర్వాత రాసిన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చూపించటమే భక్తుడు గురిగా పెట్టుకున్నాడు. గమనించాలి. కనుక ఈ క్రిస్మస్లో అమ్మ కూర్చో, కాసేపు కూర్చో, ముందుకు వచ్చి కూర్చో. రైట్, ఆది కాండంలో మనం క్రిస్మస్ చూసాం. ఒక సూచన అంటే దేవుడు పాపములు పడిన మానవునికి ఒక రక్షణ వాగ్దానం ఇచ్చాడు. యెషయా భక్తులకు వచ్చేసరికి ఒక సూచన అనేదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. యెషయా కూడా క్రిస్మస్ చూడగలిగాడు. ఇక 3వ క్రిస్మస్ చూద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమేమను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది పాత నిబంధన కాలంలో 3వ క్రిస్మస్. మీకా భక్తుడు చెప్తున్న మాట ఇది. ఏమండి, యెషయా వల్లే మీకా ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి ముందే ప్రవచించాడు. చూడండి, యెషయా భక్తుడు ఆదికాండం మనం చూసినప్పుడు రక్షణ ప్రణాళికకు సూచనగా దేవుడు చెప్పాడు అక్కడ స్త్రీ సంతానం అని. యెషయా భక్తుడు ఏం చేశాడంటే, కన్యకు కుమారుడు జన్మిస్తాడని ప్రవచనం చెప్పాడు. ఆదికాండాన్ని అనుసరిస్తూ ప్రవక్త యెషయా ఏం చెప్పాడు, కన్యకకు, అక్కడ ఏమన్నాడు ఆయన, స్త్రీ సంతానం అన్నాడు. ఈయనేమన్నాడంటే కన్యకకు కుమారుడు జన్మిస్తాడు. అది చూస్తే ఏమండి, ఆ ప్రవచిస్తే మీక అయితే ప్రభు ఎక్కడ జన్మిస్తాడు, ఏ ప్రదేశంలో జన్మిస్తాడో అక్కడ ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ కదా, బెత్లెహేములో యోదావారి కుటుంబములో ప్రభు జన్మిస్తాడు. ఆ వాగ్దానము లేక ప్రవచనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నెరవేరింది. మీరు అవసరమైతే చూడండి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. యేసు ఎక్కడ జన్మించాడు, ఏ ప్రదేశం జన్మిస్తాడని చెప్పాడు. చూడండి, ఏ వ్యక్తికి యేసు జన్మిస్తాడో చెప్పాడు. ఎలాంటి వ్యక్తికి ప్రభు జన్మిస్తాడో ఒకరికి చెప్పాడు ఆయన. గమనించాల మాటలు. ఎలాంటి వ్యక్తికి రక్షకుడు జన్మిస్తాడో ఒక వ్యక్తికి ప్రవచనం చెప్తే, ఏ స్థలములో జన్మిస్తాడో మరొకరికి దేవుడు ప్రవచనాన్ని బయలుపరిచాడు. ఎలాంటి వ్యక్తి అంటే కన్యకాని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏ స్థలము అనే దాన్ని మీకా భక్తుని ద్వారా ప్రవచించడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఎంత గొప్ప విషయం గమనించారా.
అప్పుడప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాన్ని తెస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనం గ్రహించలేము, గమనించలేము. అందుకే పౌలు అన్నాడు, దేవుని యొక్క మహిమ కార్యాలను చూడడానికి వీలు లేకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట, మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి. ఆనాడు ప్రవక్తలకు అలాంటి గుడ్డితనం లేదండి. దేవుడు ఎప్పుడైతే దర్శిస్తున్నాడో, ఏదైతే మాట్లాడమన్నాడో సూటిగా వారు మాట్లాడు. కానీ ఈరోజు ఆ మహిమ కార్యాలు చూడడానికి నేటి విశ్వాస సమాజము, క్రైస్తవ సమాజము గుడ్డితనంగా మారిపోయింది. అదే చాలా విచారకరం. ఆ అంధకారంలో నుండి విడిపించడానికే ప్రభు తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఏ అర్హత లేనివాడిగా ఈ భూమి మీద దీనుడిగా జన్మించడానికి ఇష్టపడ్డాడు. అదే క్రిస్మస్లో ఉన్నటువంటి నిజ సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాగ్దానం మత్తయి సువార్త నెరవేరిన గమనిస్తాం. చూడండి, ఇది కదా యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా యోధాలోనే జన్మించాడు. దావీదు వంశంలో, యోధా కుటుంబంలో, బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టాడా, ఎక్కడ పుట్టాడు చెప్పాలి? చాలామంది ఇది కూడా చాలా అపార్థం చేసుకున్నటువంటి విషయం. ప్రభు ఎక్కడ జన్మించాడు? చెప్పండి చెప్పండి చెప్పండి, పర్లేదు, సందేహించొద్దు, చెప్పాలా? ఏమండి? రైట్. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడంటారు. అందులో ఎంత మాత్రం కూడా వాస్తవము లేదు. ఎందుకంటే ఆయన జన్మము పశువుల పాకలో జరగలేదండి. బైబిల్ చాలా సూటిగా ఉంది. ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె తన కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి పశువుల దొడ్లో పరుండబెట్టును రాయబడింది తప్ప పశువుల దొడ్లో జన్మించాడు అని ఎక్కడ కూడా రాయబడలేదు. చాలామంది అపార్థంతో చెప్పే మాటలు ఏమండి, అవి బైబిల్ ఉన్నటువంటి పరమార్థాన్ని తొలగిస్తూ ఉన్నాయి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ప్రభు పశువుల దొడ్లో పుట్టలేదు. ఆ బెత్లెహేము గ్రామములో జన్మించాడు. సత్రములో కూడా వారికి స్థలము లేకపోవడం వల్ల ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారంట, ఎక్కడో ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువు ఏమండి ఆ సింహాసన ఆధిక్యత అంతా విడిచిపెట్టి ఆ పశువుల దొట్టులో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కింద కూర్చోడానికి ఇష్టపడం దేవుని సన్నిధిలో. మీరేమైనా అనుకోండి, దేవుని సన్నిధిలో కింద కూర్చుని వాక్యం వినడానికి ఇష్టపడం, దేవుని సన్నిధిలో కింద కూర్చొని ఆరాధించడానికి ఇష్టపడం, దేవుని సన్నిధిలో కూర్చి వెనక్కి జరిపి మోకరించడానికి ఇష్టపడం. కానీ సర్వోన్నతుడైన దేవుడు ఆధిక్యత అర్హత లేని మన కొరకు ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట, పశువుల తొట్టులకు వచ్చేసాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, చెప్పగలరు హల్లెలూయా. ఏమండి, యోధా అంటే స్తుతి అని అర్థం. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. యోధా అంటే స్తుతి అని అర్థం. బెత్లెహేము అంటే రొట్టెల గృహం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు స్తుతిలో పుడతాడని, ఆయన రొట్టెల ఇంటిలో పుడతాడని ముందే ప్రవచించబడింది. మీకా ప్రవచనం అదే గమనించాలి. యోదయ బెత్లెహేమా ఏమన్నా చూడండి, చదవండి ఒకసారి మాట. బెత్లెహేము ఎఫ్రాతా, చూడండి, బెత్లెహేమును అక్కడ ప్రవచించాడు. యోధా కుటుంబాన్ని కూడా ఆయన లేవనెత్తాడు. అంటే యోధా అంటే ప్రభు స్తుతిలో పుడతాడని చెప్పాడు. బెత్లెహేము అంటే ఆయన రొట్టెల గృహంలో జన్మిస్తాడని 700 సంవత్సరాల క్రితమే మీకా భక్తుడు కూడా ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, బెత్లెహేముకు ప్రాచీన నామం ఇది. ఎఫ్రాతా అంటే పూర్వకాలము పేరు. బెత్లెహేముకు పూర్వకాల పేరు ఎఫ్రాతా అనేటువంటి పేరు. ఎఫ్రాతా అని అంటే ఏంటి తెలుసా? ఎఫ్రాతా అంటే అర్థం ఏంటి తెలుసా? విధేయత అని అర్థం. ఎఫ్రాతా అంటే విధేయత. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఏమంటండి,
విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక చూడండి, మీకా ప్రవక్త 3 విషయాలకి జ్ఞాపకం చేశాడు. బెత్లెహేము అంటే రొట్టెల ఇంట్లో పుడతాడు ఆయన. యోధ అంటే స్తుతిలో జన్మిస్తాడు. ఎఫ్రత అంటే విధేయుడై జన్మిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత పరమార్థం చూడండి క్రిస్మస్లో. చాలా సందర్భాల్లో ఇది మనం గమనించాం. అయితే యేసుప్రభు వారు వినయం గల వారిలో జన్మిస్తాను. దీని యొక్క అర్థం అంటే తగ్గింపు స్వభావంతో బ్రతకాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అనేది దీని యొక్క వాక్యం చెప్తున్నమాట. ఆయన ఎవరైతే దీనులై ఉన్నారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుని ప్రభువుని వెంబడిస్తారో అలాంటి వారిని 100% ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి ఈ క్రిస్మస్లో మన విధేయత ఎలా ఉంది? ఈ క్రిస్మస్లో మన తగ్గింపు ఎలా ఉంది? ఏమంటే ఎప్పుడు కూడా క్రిస్మస్ అంటే గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, యేసు ప్రభు పుట్టాడు, రక్షణ ఇచ్చాడు, ఇదే కాదండి. క్రిస్మస్ అంటే తగ్గింపు, క్రిస్మస్ అంటే విధేయత, క్రిస్మస్ అంటే స్తుతి. ఈరోజు మరి ఈ 3 కోణాలు మనలో ఉండగలుగుతున్నాయా? ఆలోచించేద్దాం ఒకసారి. ప్రతి క్రిస్మస్ ఇప్పటికీ మనకు తెలిసి మనం ప్రభువుని నమ్ముకుని ఒక 20-30 సంవత్సరాలు అయి ఉంటుంది కదా, అంతే కదండి? ఇంకా అంత ఎక్కువ ఉంటుందా? 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ 35 సంవత్సరాల క్రిస్మస్లు ఎప్పుడైనా తగ్గింపు కానీ విధేయత కానీ మనం చూపించగలిగామా? నేను అంటాను, ఒకవేళ గడిచిన సంవత్సరాలు చూపించేమో లేదో ప్రక్కన పెడితే ఈ సంవత్సరమైనా, ఈ 2025లో అయినా ఆ విధేయత, ఆ తగ్గింపు మన ప్రభువుకు చూపించగలిగితే నేను అంటాను నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇందుకు పాట పాడే కదా, సంతోషకరమైన వర్తమానం పంచుతూ వెళ్ళాలి అందరికీ. మనం మన హృదయంలో క్రీస్తుని గురించిన సంతోషం ఉంటేనే ఆ సంతోషాన్ని మనం బయటకు వెదజల్లగలుగుతాం. క్రీస్తుని గురించిన ఆనందం మన మధ్యలో ఉంటేనే ఆ ఆనందాన్ని ఇతరులకు మనము పంచగలం. ఏమంటే నేను మరలా చెప్తున్నాను, ఈ క్రిస్మస్ మీకో నాకో ఏ ఒక్కరికో కాదండి. అందుకే మాట, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అందరికీ మరి పంచుతూ వెళ్దామా ఈ సంవత్సరం గమనించాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో రాకముందే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్లుగా 700 సంవత్సరాల పూర్వమే మానవుడికి ఆయన తన జన్మస్థలాన్ని తెలియజేశాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు వాక్కు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయన జన్మస్థలము తెలిసి కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి మతాధికారులు కానీ, పెద్దలు కానీ, పండితులు కానీ ఎవ్వరు కూడా ఆయనను చూడడానికి కానీ, ఆయనను గౌరవించడానికి కానీ, ఆయన ఆరాధించడానికి కానీ ఎలాంటి ప్రయత్నము చేయలేదు. పైగా హేరోదు ఏమన్నాడు? ఎక్కడ పుట్టాడో కనుక్కొని రండి అన్నాడు. అది ఆ దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో నేను జ్ఞాపకం చేస్తాను. హేరోదుని క్రిస్మస్లో ఒక పెద్ద విలన్గా చిత్రీకరించారు. నిజమే కదా, మనము దేవుని చిత్తం అయితే అది తర్వాత ధ్యానం చేస్తాం. ఎవ్వరు కూడా ఆ కాలం ఉన్నటువంటి హోదా కలిగిన ఏ ఒక్కరు కూడా ప్రభువుని చూడడానికి వెళ్ళారు. కానీ ఎవరు వెళ్ళారంటే మనకు తెలుసు కదా, పామరులైన గొర్రెల కాపరులు ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే వెళ్ళి ఆయనను చూశారు, ఆనందించారు, ఆరాధించారు. ఆ ఆనందాన్ని అనేక మంది పంచడానికి ఇష్టపడ్డారు. మీకా ప్రవక్త దర్శనం ద్వారా యేసు ప్రభు వారి జన్మస్థలాన్ని, పశువుల పాకను కూడా ఆయన చూడగలిగాడు. ఏమండి, ఇదే మీకా క్రిస్మస్ ఆనందం. చూడండి, బెత్లెహేమ్ అంటే అక్కడ ఉంది కదా, బెత్లెహేమ్ స్వల్పమైన గ్రామం, చాలా అల్పమైన గ్రామం. గడిచిన సంవత్సరం జ్ఞాపకం చేశాను, ఒకవేళ నువ్వు స్వల్పమైన వాడుగా, అల్పమైన వాడుగా ఉన్నామేమో దేవుడిని ఏమాత్రం కూడా తృణీకరించడానికి గత సంవత్సరం నేను చెప్పాను. ఎంతమంది గుర్తున్నా తెలియదు, కానీ అల్పమైన వాటిని కోరుకునేటువంటి దేవుడు, లేక చిన్న వాటిని కోరిన పెద్ద దేవుడు అని చెప్పి గత సంవత్సరం జ్ఞాపకం చేశాను. కనుక ఈ విషయాన్ని కాబట్టి బెత్లెహేము నేల నుండి నింగికి ఎగసిన సత్యాన్ని గమనించాలి. అనగా అల్ప విషయాలను సహితము అంగీకరించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగిస్తా ఉన్నాను. చూడండి, ఆది కాండములో మానవుని రక్షణ గురించి మొదటి వాగ్దానం ఇస్తే, యెషయా గ్రంథంలో భవిష్యత్తును గురించి సూచన దేవుడు చూపించాడు. మీకాలో స్వల్పమైన విషయాలు లేక అల్పమైన విషయాలను ఎన్నుకునే దేవుడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఈ క్రిస్మస్ ఆనందం, ఒకవేళ
నేను అల్పుడనేమో, అల్పమైన వాడిని, తగ్గించు వాడిని, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు లెక్క చేయట్లేదు అనేటువంటి ఆలోచన ఉంటే కనుక నేను అంటాను, దేవుని సన్నిధిలో ఇప్పటి దాన్ని విడిచిపెట్టాయి. నువ్వు మనుషుల దృష్టిలో అల్పమైన వాడు కావచ్చు, మనుషుల దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడి సత్యాన్ని గమనించు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పాత నిబంధనటువంటి ఎన్నో ప్రవచనాలు నూతన నిబంధనలో నెరవేరాయి. అవి మాత్రం జ్ఞాపకం చేస్తాను, మీకు ఇష్టమైతే ఇంటికి చదవండి, జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇశ్రాయేలు జనాంగం నుండే ప్రభు జన్మిస్తాడని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అది ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. రెండోది ఏంటంటే యోధా గోత్రం నుండే యేసు ప్రభు జన్మిస్తాడని చెప్పి యాకోబుకు దేవుడు బయలుపరిచాడు. అది ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. మూడవదిగా దావీదు చెప్పిన మాట ఏంటంటే నీ కుటుంబం నుండే మెస్సియా వస్తాడు, నీ కుటుంబం నుండే ఇశ్రాయేలు రాజు వస్తాడని చెప్పాడు. అది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యం ఉంటుంది. నాలుగోది ఏంటంటే దానియేలుకు దేవుడు చెప్పిన మాట, బయలుపరిచిన మాట, యేసు ప్రభు ఫలానా సమయంలో జన్మిస్తాడని చెప్పి దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. చివరిగా ఫలానా పవిత్ర స్థలములో యేసు జన్మిస్తాడని చెప్పి మనం చదివినటువంటి మీకా గ్రంథంలో ఉంది. కనుక ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే చెప్పబడ్డాయి. ఆ 700 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రతి ప్రవచనం కూడా నెరవేరింది, ప్రభు ద్వారా రుజువైంది. కనుక ఈ క్రిస్మస్ ఆది కాండములో ఏమండి జరిగిన క్రిస్మస్, యెషయాలో జరిగిన క్రిస్మస్, మీకాలో జరిగిన క్రిస్మస్, ఈ 3 క్రిస్మస్లు కూడా కలిసి ఈ క్రిస్మస్లు మనము అనుభవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని వాగ్దానాన్ని మర్చిపోవద్దు, భవిష్యత్తు కొరకు ఆయన ఇచ్చిన సూచనను మర్చిపోవద్దు, ఆయన ఏర్పాటు చేసుకున్న అల్పమైన నిన్ను నీవు మర్చిపోవద్దు. ఈ 3 విషయాలు కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సమృద్ధిగా పొందుకోగలుగుతాం. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధానం మాతో ఉంచి నాయనా అల్పమైన వాటిని ఎన్నుకుంటానని ముందే మాకు జ్ఞాపకం చేసి వాగ్దానం చేసిన దేవాని స్తోత్రాలు. ఈ క్రిస్మస్లో మమ్మల్ని మేము తగ్గించుకొని విధేయత కలిగి నాయన నాడు పాత నిబంధనలు ఏ విధంగా అయితే సంతోషకరమైన క్రిస్మస్ ఉందో ఈ క్రిస్మస్ మా జీవితాల్లో మార్చుకోవడానికి మార్గము సరళం చేయండి. నీ సన్నిధి, నీ కాపుదలు మాతో ఉంచండి. ఫలభరితంగా మేము ఆనందించే కృప దయచేయండి. సమస్తమైనటువంటి దీవెన కృపణించండి. విత్తబడిన వాక్యము విన్న మా అందరి జీవితాల్లో నూరంతలు ఫలింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొంది తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండి నడిపించుకొని ఫలభరితంగా మార్చుకున్నారు. యేసయ్య శక్తి గల నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. పెళ్లి సమయంలో సంఘ కానుకలను సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 440వ పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 440వ పాట, తనువు నాదిదిగో గైకొనెమియో ప్రభువా మనకి ప్రతిష్ఠించిన పాట పాడదాం, కానుకలు సమర్పిద్దాం. తనువు నాదిదిగో గైకొనెమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, దినములు క్షణములు తీసుకొనియవి నీదు వినతిన్ ప్రవహింపజే యను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో, ఎనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు, ధనముతో పరుగెత వినయ పాదములివిగో,
తనువు నాదిదిగో గై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. నా ఇచ్చయున్నట్టి నా హృదయమిదిగో నీ కేయది రాజా కియా సింహాసనమౌ. తనువు నాదిదిగో గై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఉన్నా నా ప్రేమాని సన్నిధానమునానే నిన్నాడు దారావోయన్. నన్ను నీవాణిగా నాదాగై కొనుమప్పుడు చిన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. మంచిది. వందనాలు. ఇంతవరకు మరి సతీష్ బెహ్రా గారు మరి చాలా నిజంగా అది అవసరం మనకి. ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే అటు స్థితిలో అందరికీ కలిస్తేనే చేస్తాం. మరి పాస్టర్ గారు ఒక చక్కటి వాక్యం, అంటే క్రిస్మస్ అంటే ఎలా ఉండాలో తెలియజేశారు. ఏంటి? తగ్గింపు, విధేయత, స్తుతి. అది క్రిస్మస్. ఏదో వండేస్తున్నాం ఇచ్చేస్తున్నాం కాదు. తగ్గింపు ఉంటేనే నిజమైన క్రిస్మస్, విధేయత ఉంటేనే నిజమైన క్రిస్మస్, స్తుతించాలి ఎల్లప్పుడూ, అదే నిజమైన క్రిస్మస్. మాస్టర్ గారు ప్రత్యేక వందనాలు, చాలా చక్కగా తెలియజేశారు. మరి సతీష్ బార గారు మరి చాలా విషయాలు మీతో పంచుకున్నారు. అటు రీతిగా అందరూ కూడా మరి ఎక్కువ మంది వచ్చేటట్టు మనం చేద్దాం. మరి ఇక్కడ మరి సాయంత్రం 5 అక్కడ 6 ఇచ్చాం కానీ 5 గంటల నుంచే ఉండాలి. గ్యాదరింగ్ ఎక్కువ మనకు ఉంటే బాగుంటుంది. స్పీకర్గా శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, మంచి స్పీకర్ క్రిస్టోఫర్ గారని, వాక్యం చక్కగా చెప్తారు. మరి తన పాస్టర్ గారు కూడా చక్కగా పాటలు కూడా పాడతారు, మంచి సాక్ష్యాలు కూడా అందిస్తారు. మరి స్పీకర్ గురించి మరి మా అందరికీ తెలియజేయండి, వాళ్ళు వచ్చేటట్టుగా చేయండి. అదేవిధంగా మరి రోడ్డు మీద అక్కడ చేస్తున్నాం కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ మనకి రావాలి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేస్తాం. భోజనాలు కూడా 400 మందికి, సతీష్ గారు చెప్పినట్టు 400 మందికి వంట అక్కడే జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో తేవటం వల్ల అందరూ లేగడం, ఆ ఫుడ్ తేవడం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి అక్కడే ఉంటుంది. కాబట్టి అక్కడే ఒక వంట మాస్టర్ వస్తాడు, అతను వండుతాడు. కేవలం మనం ఏంటంటే కొంచెం సాయం చేయటం. ఎవరైనా ఇప్పుడు మనకి ఈరోజు చర్చ్ ఈవేళ రోజే, నెక్స్ట్ వారం వచ్చే వారం ఇది అయిన తర్వాత మనకి ఆరాధన. సో ఎవరైనా సరే దూర ప్రాంతం దాసుపురం ఉన్నారు, మళ్ళీ వెళ్ళి రావడం వాళ్ళకి కష్టం అవ్వచ్చు. అలాంటి వాళ్ళు లేదా పాతపట్టు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇక్కడే ఉండిపోండి. మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తాం, అందరికి కాదు. అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు మేము వెళ్ళి రాలేవంటే ఇక్కడే ఉందాం, ఇక్కడే సరదాగా ఇక్కడే కట్ చేసుకొని ఇక్కడే అన్నింటిలో కూడా మరి ఉండాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి దుప్పట్లు ఎప్పుడు కూడా ఇస్తున్నాం. ఈసారి రగ్గులు కాదు, బ్లాంకెట్స్ ఇస్తాం, ఎందుకంటే అది ఏ కాలమైనా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. సో మీకు పేర్లు అడిగాము, ఆ పేర్లు ఇవ్వండి, ఆ పేర్లకి వాళ్ళు తీసుకురండి. ఇక్కడ మరి స్కిట్స్ గురించి, డాన్సెస్ గురించి అది ఇక్కడ మీ ఇష్టం, మరి ఎవరికి ఫోర్స్ మరి లేదు. వ్యక్తిగతంగా మీరు చేస్తామంటే వెల్ అండ్ గుడ్. అయితే సాంగ్స్ మాత్రం చాలామంది అన్నారు మేము స్కిట్ వేయలేం కానీ సాంగ్స్ ప్రాక్టీస్ అని. మరి తను సతీష్ గారు చెప్పినట్టుగా మరి ఈ రోజు నుంచి ఎల్లవేళ అది ఓపెన్గానే ఉంటుంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా మీకు ఏదైనా పాట రాకపోతే వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మరి స్కిట్ రాజారావు గారు, చాలా సంతోషం. రాజారావు అదేవిధంగా లక్ష్మణ్ రావు వాళ్ళ టీం అందరూ ఒక స్కిట్ వేస్తున్నారు. మరి వాళ్ళు కూడా చక్కగా పెర్ఫామ్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వీలైతే పెద్దలకు ఒకసారి ఆ స్కిట్ చూపించండి, ఇందుకు వస్తాం కాబట్టి ఎలా ఉందో ఏవైనా చేర్పులు మార్పులు ఉంటే మీకు తెలియజేస్తాం.
అదేవిధంగా మేనా టీచర్ గారు మరి ఆ యొక్క డాన్సెస్ కార్యక్రమం మరి పిల్లలకి చెప్పాము. ఎవరైనా ఉంటే మీరు తెలియజేయండి. టీచర్ గారు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నారు చేయడానికి. సో అది అంటే నేను అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, తగ్గించుకొని విధేయతగా ఉంటే చక్కగా జరుగుతుంది. మరి సువర్ణ గారికి చెప్పాము ఆ స్కిట్ గురించి. తను డ్యూటీ, తను బిజీ. అదేవిధంగా మరి ఏదైనా సరే ఇప్పటికే సమయం ఉంది, చాలా ఉంది మనకేంటంటే వెల్ టాలెంటెడ్ సంఘస్థులు మనకు ఉన్నారు. ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. స్కిట్ అంటే ఎక్కువసేపు ఏం కాదు, ఒక పావు గంట 20 నిమిషాలు వేస్తాం. ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది ఈ సంవత్సరం వెనక. ఆ ఆర్కెస్ట్రా బిట్లు అందిస్తూ ఉంటాడు. సో మరి అదేవిధంగా మరి రోజా ఉంది, మరి రోజాకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రాజేశ్వరి వాళ్ళ టీం ఎప్పటికైనా మరి ఏదైనా స్కిట్ మీరు ప్లాన్ చేస్తే అది ఇక్కడ చేయండి. లేకపోతే నా దగ్గర ఒక మోనో యాక్షన్ ఉంది, ఎవరైనా చేయాలని సార్ నేను చేస్తానంటే అది నేను స్కిట్ ఇస్తాను, నేనే తెలియజేస్తాను ఎలా వేయటము. సింగిల్ పాత్ర అది. ఎవరైనా ఉంటే ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉంటే అది చేయండి. మరి రోజా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటూ ఉన్నాను. మరి తన్నే బేస్ చేసి అది ప్రిపేర్ చేయడం జరిగింది, తన ఇష్టం అది. తర్వాత మరి చెప్పాను కదా, దుప్పట్లు ఎవరికైతే ఇస్తామో వాళ్ళందరూ కూడా తీసుకురావాలి అక్కడికి వచ్చాకే అందరికీ అక్కడికి ఇస్తాము. మరి సతీష్ మంచి మాట అన్నారు. నిజంగా మన చేత్తో ఒక భోజనం ప్లేట్ ఆయనకి ఇస్తే ఒక్కసారి చూస్తారు, అంతకంటే క్రిస్మస్ ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి అమ్మ. అందరికి కూడా చెప్తూ ఉన్నా, మళ్ళీ రిపీట్. మన చేత్తో ఒక భోజనం ప్లేటు ఎవరో బయటికి ఆప్యాయంగా ఇస్తే అదే క్రిస్మస్ అమ్మ. ఇంకేమి ఎక్కడా లేదు. దాన్ని ఈ సంవత్సరం నేను అది చేస్తాను, నేను ఆ రీతిగా ఎంతమందికి నేను ఇస్తాను అనేది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. బయట చర్చెస్కి ఆల్రెడీ చెప్పాము. మదన్కి ఉదయం నుంచి అదే పని మీద ఉన్నాడు మదన్. బయట అన్ని చర్చెస్ కూడా తిప్పాను నేను మదన్కి, అన్ని ఇన్విటేషన్స్ ఇచ్చాము. మదన్ దీంట్లో ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి మనం తయారవుతూ ఉన్నాము. ఇంకా ఈ సంవత్సరం కూడా నిజంగా దేవుని తర కృప లేకపోతే ఈ స్థితి మనకి వచ్చేది కాదు. అదేవిధంగా మరి బట్టలు మిగతా వాళ్ళకి మరి సంఘస్థులు కూడా ఇప్పటికి కూడా శారీస్, మరి కొంతమందికి షర్ట్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఈరోజు సాయంత్రం మరి నర్సన్పేట వెళ్తాం, సిఎంఆర్లో తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మరి నేను అంటాను హేమ వీళ్ళందరూ హేమ, మేనా టీచర్ గారు, మరి సువర్ణ, అదే దైవ వీళ్ళందరూ వెళ్తారు సాయంత్రం. మీకు మంచి చీరలు అంటే మళ్ళీ వచ్చే వారం కాదు, మేము ఇంటింటికి వచ్చి ఇస్తాం. ఎవరికైతే ఇస్తామో మేమే లారెన్స్ గారు, నేను, సతీష్ గారు, పాస్టర్ గారు అందరికీ మీ ఇంటికి వచ్చి అవి ఆ యొక్క శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఇస్తాం. ఈరోజు సాయంత్రం మరి 4 గంటలకి అక్కడికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం. మరి అది గమనించండి. తర్వాతగా కొన్ని సాక్ష్యాలు విన్నాం. లారెన్స్ గారు చెప్పారు మంచి సాక్ష్యం. నిజంగా తన బర్త్డే గురించి నిజంగా చూడండి. నేను అంటాను హేమ లారెన్స్ గారు ఒక రోల్ మోడల్ చర్చికి. నిజంగా ఏ టైం అయినా సరే ఆయన వయసు చూడండి, ఏ టైం అయినా, ఏ రాత్రి అయినా, ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఏ టైం పదండి అంటారు. అతను ఏం లేదు. తను అన్నారు ఈ మధ్యన కారుకి లైట్లు కూడా మార్చాను, ఏ అర్ధరాత్రి అని పదండి అంటున్నారు అతను. అంటే తను నిజంగా అంత యాక్టివ్. దేవుళ్ళలో అతనికి ఒక ఆలోచన, దేవుళ్ళలో పనిచేస్తే దేవుడు అంతగానే నన్ను నడిపిస్తాడు. నిజంగా వాళ్ళిద్దరూ చాలా మంచి రోల్ మోడల్. ఇద్దరు గురించి ప్రార్థన చేయండి. మరి తన బర్త్డే రేపు. సో అడ్వాన్స్ బర్త్డే విషెస్ని హ్యాపీ బర్త్డే ఒక చప్పట్లు కొడితే లారెన్స్ గారికి తెలియజేస్తారు. రేపు ఆయన బర్త్డే జరుపుకోబోతున్నారు. అదేవిధంగా రామిరెడ్డి గారు సాక్ష్యం చెప్పారు. తన నిజంగా రత్నం గారు చూడండి, అతను ఎప్పుడు చెప్పినా ఒకటే నమ్మకం, దేవుడి మీదే నమ్మకం వేశారు. రామిరెడ్డి గారు మనకు వస్తూ ఉంటారు కానీ ఆయనకి కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ యొక్క దాంట్లో పనిచేస్తూ ఉన్నారు రామిరెడ్డి గారు. హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన కృప అతనికి. ఎన్నో సేవ చేస్తూ ఆ సేవ చేయడం కూడా భార్యను కూడా చక్కగా మరి చూసుకుంటున్నారు. తన గురించి మరి ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి చర్చి మరి డయాస్కన్ అవన్నీ రాజారావు గారు, లక్ష్మణరావు, ధనుంజయ్ వీరందరి తాలూకా బాధ్యత ఉంది. మదను, మనోహర్ అంటే చక్కగా చేద్దాం. లైటింగ్స్ కూడా ఈ రోజు నుంచే ఆల్రెడీ బయట కట్టేస్తున్నారు వాళ్ళు. లైటింగ్స్ కూడా మనం ఈ రోజు నుంచి పెట్టేస్తున్నాం. మీకు తెలుసు చిన్న సంఘమైనా మనం డబ్బులకు చూడడం లేదు. లైటింగ్ కానీ ఏదైనా సరే డెకరేషన్ అయినా చక్కగా చేస్తాం. సో ఆ విధంగా కూడా మన చక్కనటువంటి ఆర్కెస్ట్రా కూడా మనం ఆల్రెడీ చెప్పేస్తాం, స్టేజ్ కూడా చెప్పేస్తాం. కాబట్టి ఇవన్నీ స్టార్ కూడా అక్కడ పెడతాము.
కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం క్రిస్మస్ గిఫ్ట్ అని మనకి అక్కడికి డయస్కి వస్తారు కదా, క్రిస్మస్ గిఫ్ట్ 1 and 2 లక్కీ డిప్ లాగా. అంటే మనకే కాదు, ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక కౌంటర్ పెట్టబోతున్నాం. ఆ కౌంటర్ వాళ్ళ పేరు రాసుకొని ఇస్తే ఒక నెంబర్ ఇస్తాం. నెంబర్ ఇస్తే లాస్ట్లో వచ్చే గెస్ట్తో అవి తీస్తాము. మన పేర్లు ఉంటాయి, అవుటర్స్ పేర్లు ఉంటాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళకి 1 and 2 ఒక మంచి గిఫ్ట్, 1000 రూపీస్ వాల్యూది ఒక క్రిస్మస్ గిఫ్ట్ అక్కడ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మీరు సక్సెస్ చేయాలి. ముఖ్యంగా డిన్నర్ గురించి, ఆ రాత్రి భోజనం ఏదైతే చేస్తామో, గతసారి కానుకల పండుగ సక్సెస్ అయిందంటే కారణం ఏంటంటే మనం ఆ యొక్క కౌంటర్స్కి వెళ్ళి ముందే వేస్తాం. పలానా కౌంటర్ లారెన్స్ గారు, సతీష్ గారు, పాస్టర్ గారు ఒక టీం వేస్తాం. ఈ సంవత్సరం కూడా టీం వేస్తాం. ఇది అయిపోగానే అందరూ ఆ టీంకి వెళ్ళిపోవాలి. ఆ టీంకి వెళ్ళిపోయి వడ్డాన్ని మనమే చేయాలి. ఆ ఆనందం వేరేగా ఉంటుంది. సో అటు రీతిగా టీమ్స్ కూడా మీకు వేస్తాము, దాన్ని గమనించండి. కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత నిన్నను పాస్టర్ గారు, అదేవిధంగా అమ్మగారు, నేను లారెన్స్ గారు అగ్రహారం వెళ్ళాం. శ్రీకాకుళం జిల్లాలో మరి బాప్టిస్ట్ సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంఘాలు కలిసి క్రిస్మస్ చేశారు. గతంలో మీకు ప్రకటించాను. ఆ రీతిగా నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్తూ సాయంత్రం 4 అయింది. మరి మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం మరి బాప్టిస్ట్ సంఘాలు శ్రీకాకుళం జిల్లాలో 26 సంఘాలు ఉన్నాయి బాప్టిస్ట్. ఈ 26 బాప్టిస్ట్ సంఘాలు కలిసి ఆన్లైన్ క్విజ్ ఒకటి పెడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అంటే మన అంటే నేనే దానికి రాస్తున్నాం, పాస్టర్ గారు దానికి మార్క్స్ అవన్నీ చేస్తారు. అంటే మనకి ఎందుకంటే మనకి చెప్పి మనకే ప్రైజ్ వచ్చిందంటే అదోలా ఉంటుందని మనకి భాగస్వామ్యం చేయట్లేదు. అదే కారణం. నేను దినాన జనవరి నుంచి డిసెంబర్ వరకు అవుతూనే ఉంటుంది ఆన్లైన్ క్విజ్ అనేది. మరి నిన్న కూడా ప్రైజెస్ అన్నీ ఇచ్చాము, చక్కగా జరిగింది. మరి పాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే స్కోరర్ ఆయనే, అవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆయనకి కంప్యూటర్ అవన్నీ నాలెడ్జ్ తెలుసు కాబట్టి మార్క్స్ పోస్టింగ్ అవన్నీ నేను చాలా చక్కగా జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ క్విజ్ అనేది అక్కడ పెడతాం. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. చివరిగా ఎవరైనా మనం బట్టలు కొనాలంటే అక్కడ కొన్ని నమ్మశక్యంగా ఉండవు. ఒక చీర అనుకోండి, 35 రూపాయలకి చీర అంటే నమ్మశక్యంగా ఉందా? లేదు. కానీ ఆ స్టాల్ పేరు రుక్మిణి ఇదేది రుక్మిణి, అక్కడ విజయనగరం. అది మరి నేను అక్క అంటే అనుకోకుండా వెళ్ళడం మా అందరం వెళ్ళాము. అది చాలా రష్ అనమాట. ఏంటి అసలు సంగతి చూద్దామంటే పెద్ద క్యూ అనమాట. పట్టు చీరలు 1000 రూపాయలకి 5, 1000 రూపాయలకి 5 అది పట్టు చీరలు. అది ఇదే అంటే బాగానే ఉంటాయి. నేను మామూలుగా 9 చూశాను, విపరీతమైన రష్. ఏంటి రష్ చూస్తున్నారు? ఆపేటప్పటికి ఎవరన్నారు కొత్తగా షాప్ వచ్చింది 35 రూపాయలకి చేరారు. ఏంటి చూద్దాం అనుకోండి. మళ్ళీ రిటర్న్ కారులో వచ్చి 11 అయింది. 11కి రష్ తగ్గుతుంది కదా అని చూస్తానికి కొంచెం తగ్గారు. ఎలాగో మేము వెళ్ళిపోయాము. కొన్ని తీసుకోవడం జరిగింది. అంటే 35 రూపాయల శారీ మాకు దొరకలేదు. అది కొన్ని టైమ్స్లో మాత్రం పెడతారట కౌంటర్లో, మార్నింగ్ టైం ఉంటాయట. కానీ పట్టు తీసుకున్నాము. అది అంటే చాలా బాగున్నాయి. ఇవి తక్కువ రేటు, చాలా రష్గా ఉంది. సో ఎవరైనా ఇంకా ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్ళండి, బాగానే ఉంటున్నాయి. సో ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా మరలా చెప్తూ ఉన్నాను, చెప్పా కదా టైం అవుతుంది ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇన్విటేషన్స్ ఇస్తాము. ఇన్విటేషన్స్ ఇచ్చేటప్పుడు మీరే ఇన్వైట్ చేయండి. మాకు పలానా వాళ్ళకి ఇన్వైట్ చేస్తాం ఏం మీరు చెప్పక్కర్లేదు. మీరే ఇన్వైట్ చేయండి, మీరే తీసుకురండి. మీకు చెప్పాం కదా దుప్పట్లు ఎన్నైనా ఇస్తాము, కానీ వాళ్ళు రావాలి. ఆ పేర్లు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు వస్తేనే దుప్పటి ఇస్తాం. అప్పటిలాగా దుప్పట్టు డైరెక్ట్గా ఇచ్చేమో, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. ఒకరికి ఇస్తాం, వాళ్ళు సర్దాలి. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి గురించి కూడా ముఖ్యంగా మనం ప్రార్థన చేస్తూ మిగతా వాటిలోకి వెళ్దాం. మరి సమయం ఎక్కువైంది, దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి కార్యదర్శి గారు అదేవిధంగా అధ్యక్షులు తెలియజేసిన ఈ దినం నుండే ఆలయము తెరిచి ఉంటుంది. మరి రానున్న ఆదివారం క్రిస్మస్ ఆరాధనకు జరగబోతున్న కార్యక్రమాన్ని చేస్తాం కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. మనోహరుడ మహాగణుడ సకల ఆశీర్వాదములకు కానుబుద్ధుల స్తోత్రాలు. ఈ ఆదివారం ఇటు రీతిగా నీ పాదసంగం మేమున్నాం. నిజంగా క్రిస్మస్లో ఉన్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం అయితేనేమి, క్రిస్మస్లో ఉన్నటువంటి సూచనలు అయితేనేమి,
క్రిస్మస్లో ఉన్నటువంటి తగ్గింపు, విధేయత, నాయన ఆ స్తుతి అనేది మేము అనుకూలించాలని, అనుసరించాలని, మమ్మల్ని మేము అన్వయించుకోవాలని చెప్పి ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రాలు. ఎత్తబడి వాక్యము నాయన విని వెళ్ళిపోయే వారం కాకుండా వాక్యాన్ని బట్టి నడుస్తూ ఈ క్రిస్మస్లో మేము పొందుకున్న ఆ నిజమైన సంతోషం, ఆనందం మాతో అనేక మందికి పంచి ఇచ్చే ధన్యత మాకు దయచేయండి. సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి. సంఘ బిడ్డలందరూ కూడా రానున్న దినాల్లో మరింత ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సహవాసంతో ముందుకెళ్ళి కృప దయచేయండి. మరొకసారి చేరవచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. రావాలని బిడ్డలకు మరొకసారి తరుణం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరచుబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణశ్రమ క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన తెక్కాదృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి వచ్చే ఆదివారం జరిగినటువంటి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.